హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఆ రోజు కేక్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డెలివరీ కూడా చేసేసాను. ఇంకొక కేక్ అనేది డెలివరీకి ఉందనమాట. కస్టమర్ యూబర్ ఆటో బుక్ చేసుకున్నారండి. సో అందుకోసం అని చెప్పి నేను సేమ్ ఆటోలో వెళ్ళిపోదామని అయితే అనుకున్నాను. కస్టమర్ కూడా అడిగానమాట. సో కస్టమర్ ఎండాడ నుంచి బుక్ చేసుకున్నారనమాట. నాకు కూడా లొకేషన్ తెలీదు, కాకపోతే లాస్ట్లో తెలిసింది. సో సేమ్ ఆటోలోనే నేను మద్దెలపాలెం వరకు వెళ్ళి మద్దెలపాలెం నుంచి బస్సు అయితే ఎక్కేసానమాట. సో నేనే స్పెషల్గా విజయనగరం ఎందుకు వెళ్ళాను అంటే, మా డాడీ వాళ్ళకి ప్రతి ఇయర్ యాన్యువల్ డే అనేది సెలబ్రేట్ చేస్తారనమాట. కిడ్స్కి, లేడీస్కి, ఇంకా జెంట్స్ వాళ్ళందరికీ కూడాను గేమ్స్ అనేవి అవుతాయి. గేమ్స్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ రోజే ఉంటుందండి. చీఫ్ గెస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మనకి ప్రైజెస్ అనేవి ఇస్తారనమాట. నన్ను పిక్ చేసుకోవడానికి మా డాడీ అయితే వచ్చారనమాట. నన్ను ఇక్కడ దించేసి ఇంకా మా డాడీకి ఏదో ఒక పని ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోయారండి. తర్వాత మళ్ళీ మా డాడీ దగ్గరికే వెళ్తాను, ఎందుకంటే ఒక్కొక్కటి చూస్తున్నాను కదా కంపెనీస్ ఎలా డెకరేట్ చేశారు ఏంటి అని. సో మా దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. హెడ్ క్వార్టర్లో చేస్తున్నారు మా డాడీ. సో చిన్నప్పటి నుంచి కూడాను మా డాడీ వేరే వేరే కంపెనీస్లోనే చేసేవారు, వేరే వేరే ఏరియాల్లోనే ఉండేవారు అనమాట. 1 వీక్ ఒకసారి, 15 డేస్కి ఒకసారి వచ్చేవారు మా డాడీ అయితే మాత్రం. సో ఇక్కడ ఈ ఏరియా ఉంది కదండి, ఈ ఏరియా అంతా కూడాను మా చిన్నప్పటి నుంచి మేము ఆడుకునే ఏరియా అనమాట. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బ్యాగ్లు ఇంట్లో పెట్టేసి వెంటనే గ్రౌండ్కి అయితే వచ్చేసేవాళ్ళం అనమాట. పోలీస్ ట్రైనింగ్ అవుతుంది కదా అక్కడ అనమాట. సో ఈ తాళ్ళు ఇవన్నీ చాలా ఉంటాయండి ఆడుకోవడానికి. మేము చక్కగా ఆడుకునే వాళ్ళం అనమాట ఇక్కడ. సో ఇది వచ్చేసి మా డాడీ వర్క్ చేసే కంపెనీ అండి, హెడ్ క్వార్టర్లో చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఆఫీస్ స్టాఫ్ అనమాట. సో అందరూ ఒక దగ్గరే ఉన్నారనమాట. హెడ్ క్వార్టర్ వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర ఉన్నారు. ఆ తర్వాత నేనైతే ఇక్కడ ఏవేవైతే డెకరేషన్ చెప్పాను కదా, సో మిగతా కంపెనీస్ ఇటువైపు ఉన్నాయి. సో అవి కూడా చూడడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో మా చెల్లి అయితే ఇలా రెడీ అయింది. ఏంటంటే ఈరోజు తను డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తుంది అనమాట. అక్కడ కాలేజ్లో కానీ ఇంట్లో కానీ ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రం ముందుంటుందండి డ్యాన్స్ పెర్ఫామ్ చేయడానికి. నాకైతే డ్యాన్స్ అస్సలే రాదు. సో నాకు రివర్స్ అనమాట మా చెల్లి. నేను ఎంతైతే మాట్లాడగలనో నాకు డబల్ మాట్లాడుతుంది, నాకన్నా డబల్ ఎనర్జీతో ఉంటుంది అనమాట ఎందులోనైనా సరే. నేను ఒక ఇంట్రోవర్ట్, మా చెల్లి ఒక ఎక్స్ట్రోవర్ట్ అనమాట. సో అలా చెప్పాలి. సో ఇదనమాట. మా చెల్లి అయితే డ్యాన్స్ అయితే బాగా వేస్తుందండి, చాలా బాగా వేస్తుంది. స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఇప్పటికి కూడా వేస్తుంటుంది అనమాట. ఇంకెక్కడ అలా చూస్తుంటే ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి నన్ను కలిసారండి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నన్ను గుర్తించి నా దగ్గరకు వచ్చి మాట్లాడారనమాట. సో చాలా హ్యాపీ అనిపించిందండి. మన రెసిపీస్ కోసం కానీ మన ఛానల్ కోసం మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది. సో వాళ్ళకి పర్మిషన్ తీసుకొని వాళ్ళకి అడిగితే నేనైతే వీడియో షూట్ చేసుకున్నాను ఇలాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి నా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడినందుకు. సో వీళ్ళే కాదండి, ఇంకొంతమంది కూడా కలిశారు. కాకపోతే కొంతమందికి వీడియోలో రావడం ఇష్టం ఉండదు కదా, సో అందుకని చెప్పి ఇంకా వీడియో తీయలేదనమాట. చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం నన్ను ఇలా అంటే ఇంతకుముందు పూర్ణ మార్కెట్లో కానీ కొంతమంది కలిశారు. ఇప్పుడు నేను పెరిగిన ఏరియా కదా, సో అక్కడ నన్ను గుర్తించినందుకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇంకా అక్కడ వాళ్ళందరినీ కూడా కలిసేసి ఒక్కొక్క డెకరేషన్ అయితే చూడడానికి అయితే వెళ్ళామన్నమాట మా చెల్లి ఇంకా నేను. మీలో ఎవరైనా విజయనగరం వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మన ఛానల్లో బేకింగ్ వీడియోస్ ఇంకా డైలీ వ్లాగ్స్ కూడా ఉంటాయి. వీడియోస్ కనుక నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అసలు లైక్ అయితే చేయట్లేదన్నమాట. ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే ఏంటంటే మన వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయన్నమాట. సో ఇంకొంతమందికి రీచ్ ఉంటే వాళ్ళు కూడా చక్కగా ఇంట్లో బేకింగ్ చేసుకోవచ్చు కదా. సో అదనమాట. సో తర్వాత గెస్ట్స్ ఎవరైతే వస్తారో సో వాళ్ళ చేత ఇక్కడ మనకి క్యాంప్ ఫైర్ అయితే వెలిగిస్తారనమాట. సో ఇలా మాకైతే ప్రతి ఇయర్ అయ్యేదనమాట. సో ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఫంక్షన్ అప్పుడు ఇలా వెలిగించేసిన తర్వాత ఇంకా మేము భోజనం చేసి ఇంటికి వెళ్తాం కదా, అప్పటి వరకు ఇది ఇలా వెలుగుతూనే ఉంటుంది అనమాట. సో ఎందుకు ఇలా చేస్తారో నాకు కూడా ప్రత్యేకంగా తెలియదు అనమాట. సో తర్వాత క్యాంప్ ఫైర్ చుట్టూ కూడా దింసా డ్యాన్స్ అనేది వేయించారనమాట పిల్లల చేత. సో ఇక్కడ క్వార్టర్స్లో స్కూల్ అనేది ఉందన్నమాట. సో స్కూల్ పిల్లలు ఇంకా క్వార్టర్స్ పిల్లలు అనుకుంటా వీళ్ళు, నాకు కూడా సరిగ్గా తెలీదు. సో వాళ్ళ చేత దింసా డ్యాన్స్ అనేది వేయించారండి. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే అందరం వెళ్ళిపోయి ఏదో ఆర్కెస్ట్రాకి అయితే బుక్ చేశారండి. సాంగ్స్ ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అవుతున్నాయి అనమాట. సో దాంతోపాటు మా చెల్లి పర్ఫార్మెన్స్ కూడా ఉంది కదా అని చెప్పి అయితే బాగా వెయిట్ చేసాం మేము. సో ఇక్కడ పిల్లలైతే అలా డ్యాన్స్ వేస్తూ ఉన్నారనమాట. మేము అందరం కూడా అలా చూస్తున్నాము. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా మమ్మీ దగ్గరికి వెళ్ళలేదండి, మోక్షని పంపించాను. నేను మొత్తం అంతా చూసుకుంటూ వద్దాము, చిన్నప్పుడు ఏరియా కదా అని చెప్పి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో మా మమ్మీ దగ్గరికి వెళ్తే ఇంకా చూస్తున్నారు కదా అలా కూర్చొని చూసుకుంటుందన్నమాట. ముందున అంటే సాంగ్స్ ఇవన్నీ పాడుతున్నారు కదా, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, వాళ్ళతో మాట్లాడుకుంటూ చూసుకుంటుందన్నమాట. ఇంకా మా మోక్ష అయితే పిల్లలంటే తెలిసిందే కదండి, ఒక దగ్గర ఉండదన్నమాట. సో అలా అటు ఇటు తిరుక్కొని అక్కడ డెకరేషన్ చేసిన బెలూన్స్ అవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటుంది. సో అలా ఆడుకుంటుంది అనమాట. నేను కూడా వదిలేసాను, బయటకు వచ్చాం కదా. సో బయటకు వచ్చిన తర్వాత మన మాట అయితే అసలు విందనమాట.
అది కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అది కూడా అస్సలు విందనమాట. మళ్ళీ నేను వైజాగ్ వచ్చిన తర్వాతే నా మాట అయితే వింటుంది. స్టేజ్ మీద పిల్లలు వచ్చేసి భరతనాట్యం డ్యాన్స్ అయితే వేస్తున్నారండి. నేను ఇంతకు ముందు చెప్పాను కదండి మోక్ష డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేదని చెప్పి. సో ఏవో చిన్న చిన్న స్టెప్స్ గుర్తుంటే అవి అయితే ఇంట్లో వేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఆ పాటలు వింటే కూడా ఖచ్చితంగా డ్యాన్స్ వేసుకుంటుంటుంది ఇంట్లోని. ఆ తర్వాత మా చెల్లి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా అయిపోయిందండి. బాగా వేసింది, చక్కగా వేసింది. ఇంక ఇక్కడ సాంగ్స్ అయితే పెట్టకూడదని చెప్పి అయితే నేను సాంగ్ అయితే కట్ చేసి అసలు పెట్టలేదనమాట. డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా భోజనం దగ్గరికి అయితే చెప్పాను కదండి ఫుడ్ కూడా ఇక్కడేనని చెప్పి. సో భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. బిర్యానీ, చికెన్, మటన్, స్వీట్స్ అయితే పెట్టారనమాట. సో భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే ఎవరికైతే ఫుడ్ ప్రైజెస్లోని ఎవరికైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుందో సో వాళ్ళైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మేమెందుకు ఖాళీగా ఉండాలని చెప్పి చక్కగా స్టేజ్ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు కూడా డ్యాన్స్ అయితే వేసుకుంటున్నారనమాట. ఇంకా ఈరోజు అయితే ఇలా అయ్యిందనమాట. హలో అండి, ఇప్పుడే ఇంటికైతే వచ్చామన్నమాట. భోజనం చేసి అక్కడ చక్కగా అందరు డ్యాన్స్ అయితే వేస్తున్నారు కదా, వేసుకొని అదంతా చూసుకొని అయితే కొంచెం వచ్చామన్నమాట. చిన్నప్పుడు ఫ్రెండ్స్ చాలామంది చిన్నప్పుడు వాళ్ళందరూ కూడా కలిశారు. సో వాళ్ళందరినీ చూసుకుంటూ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ అక్కడ కాసేపు గడిపేసి అయితే ఇప్పుడు వచ్చామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందంటే 10:30 అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇంటికి వచ్చాం కదా, కొంచెం రేపు మార్నింగ్ లేట్గా లెగుస్తాము ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా. సో ఇదనమాట ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్. ఇంక ఇంటికి వచ్చాం కదా, ఇంటికి వచ్చిన తర్వాత మా మోక్షని అయితే మా మమ్మీ వాళ్ళ దగ్గరికి పంపించేసి నేనైతే ప్రశాంతంగా పడుకున్నాను అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదేనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.